నమస్తే అండి, నేను రజా. ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించినారు. గత 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి రాద్ధాంతంపై రచ్చ జరుగుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక ట్విట్టర్లో అంటే ఎక్స్ వేదికగా ఒక భారీ పోస్ట్ పెట్టామన్నమాట. చదివిన తర్వాత 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోవడమే అని చెప్పేసి టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినారో ఏంటో తెలిస్తే కనుక మీరు అవాక్ అవుతారు. ఏం చెప్పినారు తెలుసా? నారా చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు మీరు రాజకీయాల్లో మరింత దిగజార్చేశారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఎలా దిగజార్చినారు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తే, ఏం లేదు, ప్రతిపక్ష పార్టీ నాయకుడిని నేను మాజీ ముఖ్యమంత్రిని, నాన్నే ఈ విధంగా చేస్తారా చంద్రబాబు నాయుడు గారు అంటూ, నేను అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా అంటూ కొన్ని పాయింట్లు రిలీజ్ చేస్తా, కొన్ని పాయింట్లు రాస్తా మాట్లాడినారన్నమాట. ఒక్కొక్క పాయింట్ వింటే మీకు గూస్ పింపుల్స్ వచ్చేస్తాయి అనమాట. అది సంగతి. వెళ్తే అసలు విషయంలోకి వెళ్తే, చంద్రబాబు గారు అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి ఎవరు రాకూడదని కట్టడి ఎందుకు చేశారు? దీన్ని నేను సమాధానం చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. రాయలసీమ ప్రాంతంలో ఆయన హెలికాప్టర్లో వెళ్తే అక్కడ హెలికాప్టర్ అద్దాలు పగలగొట్టినారు. ఆ తర్వాత ఆయన పొగాకు రైతులను పలకరించడానికి వెళ్తే ఆ పొగాకు రైతులు ఆ పొగాకు మొత్తాన్ని తొక్కి నానా రచ్చ చేసినారు. అంతకుముందు అదేదో పత్తి రైతుల దగ్గరికి వెళ్తే అదేదో ఇంకక్కడ ఏదో చేసినాడు. సో ఇలా వాళ్ళ క్యాడర్ ఇష్టం వచ్చినట్టుగా చేయడం జరుగుతుంది. ఆ తర్వాత రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా వీళ్ళ ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా తక్కువ పరిమితి వెళ్ళమని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్లో నువ్వే ఉండాలి, బయటికి రావద్దు అని చెప్పేసి ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం చెప్పలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అసలు నా పర్యటన మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి ఎవరు రాకూడదని కట్టడి ఎందుకు చేశారు? కట్టడి చేసినా, బారిగేట్లు పెట్టినా, సేఫ్టీ నామ్స్ తీసుకున్నా, సేఫ్టీ మెజర్స్ తీసుకున్నా, రచ్చ ఇది చేయాల్సింది ఏదైతే చేసేసినారు. నెక్స్ట్, గతంలో మీరు కానీ మీ పవన్ కళ్యాణ్ కానీ, అబ్బబ్బో ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్, మీరు కానీ మీ పవన్ కళ్యాణ్ కానీ తిరుగుతున్నప్పుడు మేము ఇలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా? ఈ ఒక్క డైలాగ్ చాలు, ఈ పాయింట్ ఒక్కటి చాలు. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు ఏం చేసినారు? పవన్ కళ్యాణ్ గారు వైజాగ్లో నోవెటల్ హోటల్లో జరిగినటువంటి విషయం గురించి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా? ఆనాడు ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి ఐడియా ఉందా? ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా నియోజకవర్గానికి వస్తుంటే స్థానికంగా ఉండేటటువంటి టీడీపీ పార్టీ నాయకుల్ని, జనసేన పార్టీ నాయకుల్ని హౌస్ అరెస్టులు చేసేటోళ్ళు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బయటకు వస్తే చాలు అనేక రకాల ఇబ్బందులు క్రియేట్ చేసినారు. ఇక నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఆయన యోగాలను చేస్తూ ఉంటే ఆయన ఎదురుగా రకరకాల డ్రోన్లు పెట్టి ఎంత హింసించినారో, ఆయన బస చేసేటటువంటి ప్రాంతాల్లో ఎంత ఇబ్బంది పెట్టినారో జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినారా? ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన సభలు సమావేశాలు నిర్వహిస్తూ ఉంటే, ఇప్పుడు నాకు ఆ పేరు గుర్తు రావట్లేదు, ఆయన భారీ స్థాయిలో రోడ్ల మీద మీటింగ్లు ఏర్పాటు చేసేటోళ్ళు. అయితే అది ఒక చోట ఒక ఇన్సిడెంట్ జరిగితే ఇంకా ఆ తర్వాత నుంచి అసలు నడి రోడ్డు మీద టీడీపీ వాళ్ళు రావడం ఆలస్యం, వాళ్ళ మీద యుద్ధం అన్నమాట. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ట్వీట్ చేయాలనిపించింది? ఈ పాయింట్ నాకైతే అర్థం కాదు. ప్రతిపక్ష నాయకుడిగా నేను మా కార్యకర్తలు ఇంటికి వెళ్ళడం తప్పని ఎవరు చెప్పినారు? ఎవరు చెప్పట్లేదు సార్. ప్రతిపక్ష నాయకుడిగా రైతుల తరపున, ప్రజల తరపున వారికి సంఘీభావం తెలియజేయడం వెళ్ళడం తప్ప. వాళ్ళే వెళ్ళమన్నారు, టీడీపీ వాళ్ళు వెళ్ళమన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చెప్పింది వెళ్ళండి, కానీ లిమిట్గా వెళ్ళండి, కానీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొద్దు. ఇప్పుడు అదేమన్నా ఒకవేళ పబ్లిక్ మీటింగ్ చేయాలనుకుంటే పర్మిషన్ తీసుకుంటే 1 లక్ష మందిని పిలుచుకుంటారు, 5 లక్షల మందిని పిలుచుకుంటారు, పెట్టుకోండి. ఎవడు వద్దన్నాడు? పోలీసులు వద్దంటారా, లేకపోతే కూటమి ప్రభుత్వం వద్దంటదా? కానీ ఒక ర్యాలీ అంటే ఒక ప్లేస్కి వెళ్ళడం, చచ్చిపోవడం, సో వాళ్ళ ఇంటికి వెళ్ళడం, పరామర్శ చేయడం, అక్కడ రాద్ధాంతం చేయడం, అది పరిస్థితి. ఇక ఇంకొక విషయం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటూ ఉంటే అసలు ఆ మొత్తం ఎక్కడ చూసినా సరే ఆంక్షలు తప్ప ఇంకోటి ఉండవు. చివరాఖరికి పవన్ కళ్యాణ్ గారు బర్త్డే వస్తుందని చెప్పేసి బ్యానర్లు కట్టుకోవాలంటే అప్పటికప్పుడు ఈ ప్లాస్టిక్ బ్యానర్లు ఏవైతే ఉంటాయో, ఈ పాలీ బ్యానర్స్, వీటిని వద్దు అని చెప్పేసి ఒక జీవోని తీసుకొచ్చినట్టు మహా గొప్ప రాజకీయవేత్త మా జగన్మోహన్ రెడ్డి గారు. నెక్స్ట్, ఒక మాజీ ముఖ్యమంత్రిగా Z+ సెక్యూరిటీ భద్రత అన్నది నాకు అయినా, మీకైనా, గతంలో అయినా, భవిష్యత్తులో అయినా ఆటోమేటిక్గా హక్కు కాదా? ఓకే, మరి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉంటే మరి చుట్టూ ఉండాలి కదా, మరి ఎందుకు లేరు? మీకు సరే, పవన్ కళ్యాణ్ గారి విషయం చూసుకుందాం. గత 5 సంవత్సరాలు ఆయన మీద రకరకాల ఇబ్బందులు పెడతా ఉంటే ఆయనకి సెక్యూరిటీ ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? సొంత సెక్యూరిటీని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మీకు బుద్ధి ఉన్నప్పుడు, మీకు బుద్ధి పుట్టినప్పుడు భద్రత ఇస్తాం, లేదంటే 3 రానప్పుడు మేము 3 రానప్పుడు ఏంటండి, 3 రానప్పుడు మేము మీకు Z+ కేటగిరీ సెక్యూరిటీని విత్డ్రా చేసుకుంటామని అధికారం ఏ ప్రభుత్వానికి ఉంటుందా? అది మీకైనా నాకైనా.
జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఈ కార్యక్రమంపై తన కార్యాలయం ద్వారా ముందుగానే సమాచారం ఇస్తారు. అలా సమాచారం ఇచ్చిన తర్వాత ఏ ప్రభుత్వ పోలీసులైనా జెడ్ ప్లస్ సెక్యూరిటీ ప్రోటోకాల్ ను ఫాలో అయ్యి ఆ మేరకు సెక్యూరిటీని ఆ మాజీ ముఖ్యమంత్రి కల్పించాలి. అది నాకైనా మీకైనా ఒకటే. ఎవరి ప్రభుత్వ అధికారులు ఉన్నా పాటించాల్సిన ప్రోటోకాల్. మరి జెడ్ ప్లస్ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ఉంటే తన ప్రోగ్రామ్ కు సంబంధించిన రూట్ మ్యాప్ ఇచ్చిన తర్వాత పైలట్ వెహికల్స్, రోప్ పార్టీలు అనేవి సెక్యూరిటీ ప్రోటోకాల్ లో భాగమైనప్పుడు మరి మీ రోప్ పార్టీలు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తున్న వాహనం చుట్టూ రోప్ పట్టుకొని ఎవరూ వాహనం మీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉండదా? మనుషుల తాకిడి ఎక్కువగా ఉన్న పరిస్థితుల మధ్య అందుకే కదా జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ప్రయాణంలో ప్రోటోకాల్ భాగంగా ఈ రోప్ పార్టీని పైలట్ వాహనాలను పెట్టడానికి కారణం. ఎంతేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అయిపోయి చేసేసి ఇప్పుడు పదవి పోయిన తర్వాత ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే కొంత వింతగా అనిపిస్తున్నాయి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే మరి అప్పుడు రోప్ పార్టీలు ఉన్నాయి కదా, అప్పుడు ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చెప్తున్నారు అవన్నీ. నెక్స్ట్, జెడ్ ప్లస్ భద్రత ఉన్న ముఖ్యమంత్రికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా గవర్నమెంట్ ఇవ్వాలి. గవర్నమెంట్ డ్రైవరే ఆ వాహనాన్ని డ్రైవ్ చేయాలి. ఇది ప్రోటోకాల్. మంచి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మీరు ప్రొవైడ్ చేయకపోతే గవర్నమెంట్ అనుమతితో నేనే నా సొంత డబ్బుతో సొంతంగా వాహనాన్ని కొని పెట్టా. డ్రైవర్ను మీరు గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం ఇచ్చారు. మరి మీ గవర్నమెంట్ డ్రైవర్ తోలుతున్న ఈ వెహికల్ మరి మీరిచ్చిన పైలట్ వెహికల్స్ మీ రోపోర్టుల ఆధ్వర్యంలో ప్రయాణం జరుగుతున్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న తన వాహనం సెక్యూరిటీ భద్రత మీది కాదా? అందుకే కదా ఈ ప్రోటోకాల్. ఇది ఎలా ఉందంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు బయటకు వెళ్ళొద్దు, ఒకవేళ వెళ్తే కనుక తక్కువ మంది వెళ్ళమని. ఇదంతా వచ్చేది కాదు కదా, సెక్యూరిటీ అప్పుడు కల్పించేవాళ్ళు కదా 100 మందికి అయితే. నెక్స్ట్, ప్రతిపక్షంగా నేను ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా గతంలో మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, హామీలపై మీరు చెప్పిన మాటలు, గతంలో మీరు ఇంటికి పంపించిన బాండ్లను, మీ మేనిఫెస్టో, మీ అబద్ధాలను, మీ మోసాలను బయటపెడితే మీ పాలన వైఫల్యాలను, రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో మీరు చేస్తున్న భయంకర పాలన గురించి ఎక్స్పోజ్ చేస్తే రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతి, తద్వారా రాష్ట్ర ఖజానాకి మీ వల్ల జరిగిన నష్టాన్ని, అతలాకుతలమవుతున్న రైతులు, అక్క చెల్లెములు, పిల్లల బ్రతుకులు, వీటన్నిటిని నేను చెప్తే వాటికి సమాధానం చెప్పలేక ప్రజల్లో మీ మీద ఉన్న వ్యతిరేకత, నా మీద ప్రేమను చూసి తట్టుకోలేక మీరు దిగజారి డైవర్షన్ రాజకీయాలు మరింత దిగజారి చేయడం అత్యంత హేయకరం. కాస్తైనా సిగ్గు తెచ్చుకొని మారండి. నీకు అర్థమైంది కదా? దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయను. అక్కడ ఏం జరుగుతుంది అనేది, ఆంధ్రాలో ఏం జరుగుతుంది, కూటమి ప్రభుత్వం ఎలా పాలిస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. ఏమాత్రం అవినీతి జరుగుతుందో కూడా తెలుసు అనమాట. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి నాకు తెలిసి ఇది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చింది కాదు. ఒకటి మాత్రం నిజం, నేను సత్యనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామానికి చేరి తిరిగి వచ్చేటప్పుడు దురదృష్ట ఘటన జరిగిందని మా పార్టీ నాయకులు నా దృష్టికి తీసుకొచ్చినారు. వెంటనే పత్తిపాడు మా పార్టీ ఇన్ఛార్జి బాలసాని కిరణ్, తర్వాత మాజీ మంత్రి అంబటి రాంబాబు సహా అప్పటికే మా పార్టీ నాయకులు ఆసుపత్రికి చేరుకున్నారని మా వాళ్ళు చెప్పారు. వెంటనే స్పందించి మరుసటి రోజు కూడా ఆ కుటుంబం దగ్గరికి వెళ్లాలని, కష్టంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, 10 లక్షల ఆర్థిక సాయం చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చాను. ఒక మనిషిని కోల్పోయిన కుటుంబం పట్ల చేతనంత మేర బాధ్యతను మేము నిర్వహించాం. అందులోనూ మరణించిన ఆ వ్యక్తి మా మనిషి, మమ్మల్ని అభిమానించే వ్యక్తి అయినప్పుడు ఆ బాధ్యత మరింత రెట్టింపు అవుతుంది. ఇదే పర్యటనలో గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయిన మరో అభిమాని విషయంలో కూడా ఇదే రీతిలో స్పందించాం. అయినా మా మీద విష ప్రచారాలు చేస్తున్నారు. మానవత్వం గురించి, నైతికత గురించి మీరు పాఠాలు చెప్పడం ఆశ్చర్యం. అయినా నేను చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నా, మీ పర్యటనల సమయంలో, మీ మీటింగుల్లో చనిపోయిన వారి విషయంలో మీరు ఏం చేశారు, ఎంత చేశారు, ఎంత మేర చేశారు, మీరా మానవత్వం గురించి, నైతికత గురించి మాట్లాడేది ఇప్పటికైనా మారండి అని చెప్పేసి ఒక సుదీర్ఘ పోస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినారు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నటువంటి వెహికల్ కిందో, పవన్ కళ్యాణ్ గారికి వెళ్తున్న వెహికల్ కింద ఇక్కడ జరిగింది కాదు. అక్షరాల జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నటువంటి వెహికల్ కింద జరిగినటువంటి సందర్భం. సో లెక్క ప్రకారం ఇదంతా ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఎంతైనా చెప్పని, కానీ పోలీసులు ఒకటే చెప్తారు, మేము పర్మిషన్ ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చినప్పటికీ కూడా చాలా తక్కువ మందికి ఇచ్చినాం. ఒక 3 కార్లకు, 5 కార్లు, 10 కార్లు, 25 కార్లకు ఇచ్చామని చెప్తారు. సో మాకు ముందుగానే ఒక ఐడియా అయితే ఉంది, రఫ్ ఐడియా, రీసెంట్ గా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్లు బట్టి చూస్తే. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్ళినారు. ఈ విధంగా అక్కడికి మా వంతు మేము ప్రయత్నం చేసినాం, వాళ్ళు ఎక్కి చేస్తున్నారని చెప్పేసి పోలీసులు చెప్తారు. దాంట్లో మొత్తానికి అడిగేసి వైఎస్ఆర్సీపీనే కాంగ్రెస్ కాబోతుంది, అంటే పాయింట్అవుట్ కాబోతుంది. దీంట్లో ఎలాంటి మొహమాటం అయితే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ఇది లైఫ్ లాంగ్ ఆయన ఎదుర్కోవాల్సినటువంటి సిచ్యువేషన్.